హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇవాళ మా చెల్లెలు వచ్చింది. అడగచ్చా? వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇవాళ కూర్చో, ఇక్కడ కూర్చుంటే చైర్ మీద కూర్చుంటా. మా చెల్లెలు దగ్గర రైట్ రా వీడియోలో కనిపిస్తాం. లైట్ ఆఫ్ రెండు లైట్స్ ఆన్ చేసి అది ఆఫ్ చేయి. బాత్రూమ్ అది ఇంకో లైట్ ఆన్ చేసి కెమెరా కన్ఫర్మ్ అది కరెంట్ పోయింది. ఓకే, ఇప్పుడైతే నేనైతే డ్యాన్స్లో మేకప్ ప్రోడక్ట్స్ అయితే చూపిస్తున్నా. మా చెల్లెలు చెప్తే తిరిగి పెడుతుంటాను. మా చెల్లెలండి చూపిస్తున్నా. ఇప్పుడు ఇవాళ అయితే ఇవి రెండు ప్రోడక్ట్స్ అయితే కొన్నా. అది కూడా స్టెప్ వైజ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాం. స్టెప్ వైజ్గా ఎక్స్ప్లెయిన్ చేద్దాం, ఎందుకంటే మీకు అర్థం కానీ కొత్తగా డాన్సర్స్ అయితే బాగా అర్థమైపోతుంది. కొత్త డాన్సర్స్ అయితే వాళ్ళకు కూడా మేకప్ తీసుకోవాలంటే చేసేటప్పుడు ఫస్ట్ వచ్చేసి మనం ప్రైమర్ అప్లై చేయాలన్నమాట. ఇది బ్యూటీ వాళ్ళ ఫిట్ ప్రైమర్. ఇది లాంగ్ లాస్టింగ్ 24 hours అయితే ఖచ్చితంగా ఉంటుంది. నేను చెప్తున్నా కదా, ఇది కన్ఫర్మ్ అయితే ఉంటుంది. చూడండి, 24 hours లాంగ్ లాస్టింగ్ అని కూడా ఉంటుంది. క్లాస్ అనమాట. ఇది నాకు ఎందుకో ఇలా కొట్టడం అంటే చాలా ఇష్టం. దీన్ని పట్టుకుంటే డిఫరెంట్, ఈడొక సౌండ్ తను సౌండ్ చెయ్యొద్దు. ఇది నాకు కాస్ట్ 380 పడింది. ఇది దుబాయ్ది. ఇక్కడ ఇండియాలో అయితే 380 అంటే మనకి 500 పట్టింది. 500 పట్టింది కదా. డాన్సర్స్ అయితే మీ డాన్స్ అకాడమీ నేమ్ పెడితే చెప్తే తగ్గిస్తారనమాట వాళ్ళు. నేను అలా చెప్పి తీసుకున్నాను అనుకోండి. ఇది బాక్స్లో ఇస్తారు వాళ్ళే. డ్యాన్స్ అకాడమీస్కి ఎత్తేనే మళ్ళీ కొత్త ఊరికే డైలీ మేక్ ఓవర్కి అంటే ఇయ్యరు, బాక్స్ కూడా ఇయ్యరు అనుకుంటున్నా. నాకు తెలిసి ఇస్తారు, ఏమో తెలియదు. అదే ఇది ఏమంటారు, ప్యాన్ స్టిక్. ఇదైతే ఇది కూడా ప్రైమర్ అప్లై చేసుకుంటే ఇది నిలబడుతుంది. ఇది కూడా బాగానే నిలబడుతుంది అనమాట. ఇది 170 పడింది. ఇది కూడా దుబాయ్ కాదు. ఇది దుబాయ్ అంటదు, వేరే చైనాది కాదు. ఇది కూడా ఇండియాదే. ఇది 170 పడింది. డ్యాన్స్ అకాడమీ బట్టి 150. సెకండ్ స్టెప్ అనమాట. ఇది బ్లెండర్. ఈ బ్లెండర్తో అంటే ఇట్లా మెత్తగా ఉండకుండా కొంచెం గట్టిగా ఉంటుంది కదా, ఇలా అంటే ఇదిగోండి. ఇది చూడండి, ఇది రెండు ఒకే సైజు ఉన్నాయి కదా. బ్లెండర్ నేను ప్రెస్ చేస్తాను అనుకోండి, ఏది ఎక్కువ పోతుందో చూడండి. ఇది నేను గట్టిగా ప్రెస్ చేశాను, కానీ ఇది లోపలికి వెళ్ళట్లేదు. అంటే ఇది కొంచెం తక్కువ ఏమంటారు, ఇది కొంచెం ఇది లూజీ బ్లెండర్, ఇది ఈజీ బ్లెండర్. అంటే ఇది లూజీ అంటే ఇలా కొంచెం లూజ్గా ఉంటుంది. అండ్ ఎక్కువ మనం బాగా యూజ్ చేయొచ్చు. ఇదిగోండి, నేనైతే ఇలా యూజ్ చేస్తుంటాను. ఒకసారి మేకప్ వీడియో కూడా చూద్దాం పెట్టా. అంటే ఇది కొంచెం హార్డ్గా ఉంటుంది అనమాట, అందుకే దీనికి వాడుతుంటాం. ప్యాన్ స్టిక్కి ఇలా హార్డ్గా ఉండేది వాడాలి. నెక్స్ట్ ప్యాన్ కేక్ అంటే ఇది వాటర్లో వాడతారు అనమాట. వాటర్ వేసి మేఫిల్ నుంచి నాకు ఆ కంపెనీ అయితే ఎక్కువ ఉన్నాయి. నాకు ఈ కంపెనీ అయితే సెట్ కాలేదని నేను మేఫిల్ నుంచి అయితే తెప్పించుకున్నాను. ఇదిగోండి, ఇది కూడా కొత్తది కాబట్టి కొంచెమే ఉంది, లేదంటే అయిపోతుంది. నాది అయిపోయింది. అయిపోయి వచ్చే స్టేజ్లో నాకు ఇదంతా నోసుకంతా సెట్ కాదనమాట. దీంతో ఇలా మాకు వాటర్ వేసుకోవాలి. లైట్గా 3 to 4 drops వద్దు, ఇలా వాటర్లో వస్తే నీట్గా దీన్ని ఇట్లా అంటే దీనికి వాటర్ ఉన్నాయి అందుకే. ఇదిగోండి, ఇప్పుడు చూడండి స్కిన్ కలర్ డిఫరెన్స్ చూపిస్తా. వీడియో బయట అయితే చాలా డార్క్గా ఉంది. చూడండి, కనిపించట్లేదు. దీనికి ఏం లేదా సైలెంట్ ఇది వాళ్ళు బండిస్తారనమాట. మనం ఇది వాడచ్చు. ఏమంటే ఇది సాఫ్ట్గా ఉంటుంది కాబట్టి ఊడిపోతుంది అనమాట. మైఫిల్ 2 తీసుకుంటే మీకే బెస్ట్. మైఫిల్ అనేది మంచి కంపెనీ. ఇదైతే అంతంతే యావరేజ్ అనుకోవచ్చు. ఐ లవ్ మైఫిల్.
మైఫిల్లో మీఫిల్. చూడండి మా చెల్లెలకి ఇస్తే చాలు ఇదిగోండి లూజ్ పంచ్ అయితే చేసుకోవాలి. మా చెల్లెలు మేకప్ ఇచ్చి భారీతోనైనా నేను డ్యాన్స్ అకాడమీకి వెళ్ళి డ్యాన్స్ క్లాస్కి వెళ్ళి ఇప్పుడు వేస్తున్నా. రేపు శివరాత్రి కదా, శివరాత్రి ప్రోగ్రామ్ కాబట్టి చూడండి ఇంత ఓవర్ యాక్షన్ అంటే మా చెల్లెల్ని ఇంత ఉంది. నెక్స్ట్ ఐ షేడ్స్ వేసుకుంటాం. ఇది కిస్ గోల్డ్ అనమాట, మ్యాటర్ స్లిమ్మింగ్ అనమాట. ఇదిగోండి ఈ షర్ట్స్ అయితే సెట్ అవుతుంది క్లాస్కి. వెస్ట్రన్కి సపరేట్ ఉంటుంది, కూచిపూడికి సపరేట్ ఉంటుంది. క్లాసికల్కి ఏదో తెలుస్తున్నాం అనుకుంటున్నాను. ఇది చీక్స్కి వేసుకుంటారు. చీక్స్కి మనం సపరేట్ కూడా తీసుకోవచ్చు. తని తుడిచి ఎందుకు ఇది చీక్స్కి మనం చీక్స్ కూడా సపరేట్ తీసుకోవచ్చు. బట్ మనం తీసుకోక ఇదేమండి చాలా రెడ్డిష్గా ఉంది. వీడియో బయట బాగుంది, వీడియోలో రావట్లేదు. ఇది ఈ బ్రష్తోనే అనమాట. నేను కొత్త బ్రష్ వేసుకున్నాను చాలా రోజులు. నెక్స్ట్ ఈ 3 బ్రషెస్ అయితే ఉంటాయి కదా, ఈ బ్రష్తో ఐ షేడ్స్ అనమాట. ఈ పింక్ ఇది 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 కలిపి వేసుకోవాలి. ఇది లైట్గా అంటే నెక్స్ట్ ఇది అనమాట. ఇది ఉంటుంది కదా, ఇది ఇదిగోండి బయట ఇట్లా ఈ డార్క్ కలర్స్ అయితే వేస్తాం ఇక్కడ సైడ్లకి ఇట్లా బాగా వస్తుందని. అండ్ ఇది నోస్ కట్ అనమాట. ఇది గోల్డ్తో అయితే చేస్తారు. అంటారు నోస్ కట్ అంటే 2 వస్తాయి అనమాట. నోస్ కట్ పిన్ అని ఒకటి ఉంటుంది, నోస్ కట్ బ్రష్ అని కూడా ఒకటి ఉంటుంది. ఇదిగోండి ఇలా గోల్డ్ మేకప్కి నోస్ కట్ అంటే చాలా బాగుంటుంది. ఇప్పుడు తుడుస్తున్నా, లేదంటే నేను తుడుస్తాను, అట్లనే ఉండాలి, బాగుంటుంది. ఐ షేడ్స్ అయిపోయిందా? ఐలైనర్ అంటే ఇంకా ఐ షేడ్స్ అంతా ముందే ఐలైనర్ పెట్టుకోవాలి. డాన్స్ అకాడమీని బట్టి ఉంటుందండి నెక్స్ట్ స్టెప్ అయ్యేది. ఇదండి కొత్తది ఇప్పుడే కొన్నాను నేను, బాక్స్ కూడా అట్లేదు చూడండి, గోల్డ్ అనమాట. ఇది అండి లిక్విడ్ వాడే కూడా చూడండి వాటర్ ప్రూఫ్ అంట. రియల్లీ చెప్తున్నా. నేను ఇందాక హ్యాండ్ వాష్ కానీ వెళ్తే అన్ని లిప్స్టిక్స్ లైట్గా షేడ్ కావాలని అవి కొన్ని పోయాయి. చూడండి ఎంత లిక్విడ్గా డార్క్గా ఉంది, చాలా బాగా నచ్చింది నాకు. ఇది కిస్ బ్యూటీ వాళ్ళవి చాలా బాగుంటాయి తెలుసా. ఈ షైనింగ్నెస్ కూడా నాకు చాలా బాగుంది. ఇదిగోండి డబ్బా కూడా చాలా బాగుంది. నేను ఈ డబ్బా కోసమే ఉంటాను అనుకోండి. నెక్స్ట్ ఇది ఉంటా లిప్స్టిక్ నేను షేడ్ వైజ్ పెట్టిన. నెక్స్ట్ వచ్చేసి లిప్స్టిక్ అనమాట. ఇది నేను ఇప్పుడే కొన్నా, లిప్స్టిక్ లేవు అయిపోయింది. డాన్సర్స్కి వేరేదైతే ఇస్తారు. నేను డాన్సర్స్ది కొత్తగా బీ లాంచ్ అయిందంట, నేను తీసుకున్నా. బీ లాంచ్ చాలా అయింది. డీ ఉంది కానీ చాలా డార్క్గా ఉన్నాయి. అంత డార్క్గా ఉండవు, మీడియంగా ఉండాలంటే ఇది అనమాట. ఇదండి ఇది ఒక్కొక్కటి ఒక్కొక్క షేడ్. మా చెట్లకి ఈ షేడ్ అయితే పూసా అనమాట. ఈ షేడ్ నార్మల్ షేడ్ కంప్లీట్లో. నెక్స్ట్ రెడ్, నాకు ఈ షేడ్ చాలా బాగా నచ్చింది. ఇదిగోండి ఎంత బాగుంది కదా. అండ్ నెక్స్ట్ ఇది బ్లాకిష్ బ్రౌన్ అంటారు, ఏమంటారు నాకు తెలియదు. బ్లాకిష్ బ్రౌన్ ఆర్డర్ పోయింది, ఆర్డర్ పైన బ్లాక్ ఆ స్కిన్ ఇది పర్పుల్, డార్క్ పర్పుల్. నేనైతే తెలుగులో అయితే దీన్ని ఏమంటారంటే పేడ కలర్ అంటే మేము అనుకుంటుంటాం అనమాట. పర్పుల్, డార్క్ పర్పుల్ చూడండి, డార్క్ పర్పుల్. నెక్స్ట్ వచ్చేసి పింక్ అనుకుంటా, పింకే, డీప్ పింక్. 5 షేడ్స్ వస్తాయి అన్నమాట. ఇది డార్క్ పింక్, 5 షేడ్స్ వస్తాయి. మనం షేడ్స్ మనం మార్చుకోవచ్చు అనుకుంటా. ఇది లైట్ పింక్, చాలా బాగుంది. ఇది కూడా వాటర్ ప్రూఫే. మనం దీనికి సెట్టింగ్ స్ప్రే కూడా వేయచ్చు. నేనైతే నా వైజ్ అయితే ఇట్లా షేడ్ వైజ్ అయితే పెట్టుకుంటాను, అప్పుడు కూడా ఈజీగా ఉంటుంది. నెక్స్ట్
నెక్స్ట్ ఏం పెట్టుకుంటాను నేను చేస్తే నాకే గుర్తుకుంటావు. నెక్స్ట్ ఈ బ్రషెస్ అని నువ్వు లిప్స్టిక్ తర్వాత ఇది కదా లిప్ బామ్ అయితే నేను మెయిన్గా వాడతాను. దాని తర్వాత బొట్టులలో డిఫరెంట్ షేప్స్ అయితే ఉంటాయి. ఇది లావుగా ఉంటుంది నామము, ఇది సన్నగా ఉండే నామము. అండ్ ఇంకోటి బాక్స్ ఉండాలి కదా రౌండ్ది, రౌండ్ బొట్టులు కూడా ఉంది. ఇక్కడ బాక్స్ ఉండిండా లేదు, నేను పెట్టినా ఇందాక బ్లాక్ పే బాక్స్లో పెట్టిన పోయింది. తిలకంతో రౌండ్ నేను చెప్పిస్తాను లాస్ట్లో కాంప్రమైజ్ కావాలండి. అంతే గాయస్, దీంతో అయితే అండ్ చాలామంది అడిగారు ఏంటంటే వాటర్ ప్రూఫా కావాలి కదండి. నేనైతే వాటర్ ప్రూఫ్ ఒకటే అతికిచ్చినది కాదు. ఇట్లా బాక్స్ అయితే ఇట్లా పెట్టుకుంటా. బాక్స్ మీద స్టిక్కర్స్ అంతా అయిపోయిన తర్వాత ఇక్కడ పెట్టేస్తాను. అదండి వాటర్ ప్రూఫ్ కాదు చూసేద్దాం. నేనైతే వాటర్ ప్రూఫే అంట, ఎందుకంటే నాకు కొంచెం దీంతో అలవాటు ఉంది కాబట్టి. పదండి కానీ అర్చకు వాటర్లో టెస్ట్ చేస్తుంది. వాటర్ ప్రూఫ్ ఇంత ఏదన్నా కెమెరా సెట్ లిప్స్టిక్స్ కూడా పోవట్లే చూడండి. ఐలైనర్ చూడండి ఎంత కూడా పోవట్లే. ఐలైనర్ లిప్స్టిక్స్ కూడా పోవట్లే. ఇది ప్యాన్ కేక్ వేసుకున్నాం కదా అది కూడా పోవట్లే. నా చేతికి ఏమైనా అయిందా? రెండుకి ఎలా ఉన్నాయి పోవట్లేదు. నథింగ్. చెప్పా కదా వాటర్ ప్రూఫ్ అని. మళ్ళీ ఏమన్నా మేకప్ అంటేనే వాటర్ ప్రూఫ్ అంటేనే చెప్పాను కదా రౌండ్ అది. ఇదిగోండి ఈ డబ్బాలో పెట్టా. నేను అట్లా మినీ బాక్సెస్ అయితే క్యారీ చేస్తాను. ఆల్వేస్ ఐ విల్ క్యారీ. అండ్ చూడ ఒకసారి ట్రై చేద్దాం పోతుంది. నేను రేపు ట్రై చేస్తాను వీడియో తీయడానికి. మేకప్ అంటే నా టైం బట్టి చూద్దాం, టైం సెట్ అవుతుంది అంటే చూద్దాం. ట్రై చేసి నథింగ్ టు హ్యాపెన్. అట్లే పెట్టుకుంటే సస్తా తెలుసా. ఐలైనర్ కూడా పోవట్లే. ఈ ఐలైనర్ చూడండి ఎంత షైనీగా ఉందో. వాటర్లో వేసుకు వచ్చిన లిప్స్టిక్ చూడగా అలానే ఉన్నాయనుకోండి, వీడియోలో కనిపించట్లా. అండ్ చాలా మంది అడుగుతున్నారంటే హోమ్ టూర్ ఉంటారు. అలాంటి హోమ్ టూర్ తీసేసారా వీడియో స్టార్టింగ్లోనే. ఎక్కువ హోమ్ టూరే తీసేసారు అనమాట. అండ్ మా ఊరు హోమ్ టూర్ కూడా తీసేసారు. మా చెల్లి చూడండి ఎంత మెచ్చిగా చెల్లి ఆ కళ్ళకి ముక్కు చూడలే ఏమంటే అన్నారు మొక్క అల్లరి చేస్తాను. బాయ్ బాయ్. See you all. Bye bye. Tada. Goodbye. Kaya అనకాలి. Bye guys. ఇష్కి వాళ్ళు పెట్టు. ఇష్కి పెట్టు. ఇట్లా పెట్టలేమంటే